అంటే అతని యొక్క కులగురువు మాట. అతను జనకుడి యొక్క కులగురువు శతానందుడు. ఈ శతానందుడు ఎవరైనా చెప్పంటే అహల్య గౌతముల యొక్క కుమారుడే శతానందుడు. అతను ఎంతో ఆనందపడి, ప్రభు రామచంద్ర ప్రభు, నా తల్లికి శాప విమోచనాన్ని కలిగించేవా? మరలా నా తండ్రి వచ్చి నా తల్లిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారా? వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారా? నా తల్లికి శాప విమోచనం కలిగించావని చెప్పి ఎంతో ఆనందపడ్డాడు శతానందుడు. అలా ఆనందపడిన తర్వాత ఆ శతానందుడు, నాయన రామచంద్ర, నా తల్లికి శాప విమోచనాన్ని కలిగించావు కాబట్టి నీతో వచ్చినటువంటి ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర చెబుతాను, జాగ్రత్తగా విను అని చెప్పారండి. ఎందుకంటే విశ్వామిత్రుడు తన గురించి తను చెప్పుకోడు కదా. ఏ గురువు నేను గొప్పవాడినని చెప్పుకోరు కదా. తను చెప్పుకోరు కాబట్టి ఇతను సామాన్యుడు కాదు నాయన, అంత గొప్ప వ్యక్తితో మీరు ఇక్కడికి వచ్చారు, అతని చరిత్ర చెబుతాను, ఒక్కసారి వినండి అని చెప్పి శతానందుల వారు ప్రారంభించారు. పూర్వము బ్రహ్మదేవుడికి కుశుడు, కుశుడికి కుశునాభుడు, కుశునాభుడికి గాది, ఆ గాది కుమారుడే ఈ కౌశికుడు విశ్వామిత్రుడు. ఈ కౌశికుడు అఖండ భూమండలం మొత్తాన్ని కూడా అత్యంత ధర్మ పద్ధతిగా పరిపాలన చేస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూశాడు. మహాపరాక్రమవంతుడు ఈ విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు పూర్వనామం ఏమిటి? కౌశికుడు. అర్థమవుతుంది కదా మీకు? అయితే ఇతను ఎంతో గొప్పగా బిడ్డల్ని పరిపాలన చేసుకుంటున్నటువంటి ఆ సందర్భములో ఒకసారి రాజ్యం మొత్తాన్ని కూడా చూసి వద్దామని చెప్పి ఒక అక్షౌహీనుల సైన్యాన్ని వెంటబెట్టుకొని ప్రయాణమై వెళ్ళాడు. అనేక ప్రాంతాలంతా కూడా చూసుకుంటూ తన రాజ్యం ఏ విధముగా ఉన్నది, ఇంకా ఏమిటేమిటి చెయ్యాలి, ఏ విధముగా చెయ్యాలని చూసుకుంటూ అలా వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆ వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్ర మహర్షి రాగానే వశిష్ఠుడు ఎంతో ఆనందపడ్డాడు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. మహర్షి, మీ తపస్సు బాగా జరుగుతుంది కదా, క్రూర మృగాలేవి కూడా వచ్చి మీ తపస్సుని భగ్నము చేయటం లేదు కదా అని చెప్పి రాజుగా అతను అడిగాడు. తపస్సు బాగా జరుగుతుంది నాయన, మరి నీ రాజ్యం అంతా కూడా బాగుంది కదా, నీ పరిపాలన బాగుంది కదా, బిడ్డలందరినీ బాగా చూసుకుంటున్నావు కదా అని అతను అడగవలసిన ప్రశ్నలన్నీ కూడా అడిగారు. అలా అయిపోయిన తర్వాత సరే మహర్షి, నేను వెళ్ళొస్తానని చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు అన్నాడు, అయ్యో ఈ సమయంలో వచ్చారు కదా, భోజనము చేసి వెళ్ళండి అన్నారు. మహాత్మా, నేను ఒక అక్షౌహీనుల సైన్యముతో వచ్చాను. వాళ్ళందరికీ భోజనం ఇక్కడ ఏముంటుంది? అడవిలో ఏదో కందమూలాదులు ఉంటాయి, ఏవో ఫలాలు ఉంటాయి. మా సైనికులందరూ కూడా కొంచెము బాగా తినడానికి రుచులు మరిగినటువంటి వాళ్ళు కాబట్టి నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రాజ్యానికి వెళ్ళిపోతాను, ఆ రాజులు మాకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. లేదు నేను ఏర్పాటు చేస్తానన్నాడు వశిష్ఠుడు. ఏమిటి అరణ్యంలో ఏర్పాటు చేస్తానంటున్నాడు, ఏమిటి ఏర్పాటు చేస్తాడా అని చెప్పి ఆలోచనలో పడి సరే మహాత్మా మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. వెంటనే అక్కడ శబల అని చెప్పి నందినీదేను ఉంది. ఆ నందినీదేను కామధేను యొక్క కుమార్తె, దేవలోకంలో ఉన్నటువంటి కామధేను యొక్క కుమార్తె. ఆ నందినీదేనుని పిలిచాడు. నందిని, ఇతను విశ్వామిత్రుడు ఈ రాజ్యానికి రాజు, ఒక అక్షౌహీనుల సైన్యముతో వచ్చాడు. వారందరికీ కూడా కావలసిన భోజన పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేయి అన్నాడండి. ఆ గోమాతకు అన్నాడు. అంతే. ఆ నందినీదేనువు వాళ్ళకి ఎవరెవరికి ఏమిటేమిటి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తినేవి, త్రాగేవి, నమిలేవి, కొరికేవి, మృంగేవి, జుర్రేవి సమస్త పదార్థాలని కూడా నందినీదేనువు తన యొక్క అవయవముల ద్వారా సృష్టించి అక్కడ పెట్టేసింది మాట. అంతే. ఒకసారి నందినీదేనుకు గట్టిగా కరతాళ ధ్వనులు చేయండి. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. ఏమిటి, ఒక అక్షౌహీనుల సైన్యానికి ఒక గోమాత ఎంత గొప్ప ఆహారాన్ని అందించగలిగిందా అని భోజనాన్ని అయితే స్వీకరిస్తున్నాడు, కానీ మనస్సంతా కూడా వికలమైపోయి ఆ నందినీదేనువు నా దగ్గరుంటే ఎంతో బాగుంటుందని అనిపించింది అతనికి. భోజనం అయిపోయిన తర్వాత మహాత్మా వశిష్ఠ మహర్షి ఎంతో గొప్ప విందుని మాకు ప్రాప్తింపజేశారు. ఒక చిన్న కోరిక అంటే చెప్పు ఏమి కావాలన్నాడు. ఇస్తానలే, ఏమి కావాలో చెప్పు అన్నారు ఆయన. ఆయన అన్నారు, ఆ నందినీదేనువు నాకు ఇచ్చేస్తే నాకెంతో ఉపయోగపడుతుందని చెప్పన్నారు. లేదు ఆ నందినీదేనుని ఇవ్వడానికి అవ్వదు, ఇది దేవ కార్యక్రమాలకు ఉపయోగపడడానికి,
ప్రతిరోజు యజ్ఞాలు చేసుకోవడానికి ఉపయోగపడడానికి తప్ప ఇది రాజుల దగ్గర ఉండడానికి కాదు నాయన అని తిరస్కరించారు వశిష్ఠ మహర్షి. విశ్వామిత్రుడు అన్నాడు, 1,00,000 ఆవులు ఇస్తాను, ఇచ్చేయండి అన్నాడు. 1,00,000 ఆవుల్ని కూడా నందినిదేను కావాలంటే సృష్టించగలదు, అప్పుడే చూశాడు కదా. అయినా అతనికి చేదస్తముతో 1,00,000 ఆవులు ఇస్తాను, ఇచ్చేయండి అన్నాడు. నేను ఇవ్వనగాక ఇవ్వనన్నాడు వశిష్ఠ మహర్షి. తరువాత 14,000 ఏనుగులు, 800 రథాలు, 4 గుర్రాలతో కూడినటువంటి 800 రథాలు, 11,000 గుర్రాలు, 1,00,00,000 బంగారు తొడుగులు తొడిగినటువంటి ఆవుల్ని ఇస్తాను, ఇచ్చేయండి అన్నాడు. నువ్వు ఎన్ని ఇస్తానన్నా నేనైతే ఇవ్వను అని చెప్పి స్పష్టంగా తెలియపరిచాడు మహర్షి. విశ్వామిత్రుడు ఎవరండి? రాజు కదా, సహజముగా రజోగుణం ఉంటుంది కదా. వెంటనే, మహాత్మా నేను అడగవలసింది అడిగాను, మీరు ఇవ్వలేదు కాబట్టి, రాజును కాబట్టి, రాజు రాజ్యములో ఏదున్నా ఎవరికి చెందుతుందండి? రాజుకే చెందుతుంది కదా. మనం ఎక్కడైనా భూములు కొంటే ఆ భూముల్లో ఉంటుంది, మన నారాయణ రెడ్డి గారికి తెలుస్తుంది. అందులో ఆర్టికల్ 371 సిలో ఈలో ఏముంటుందంటే, మనం ఆ పొలాల్లో ఏదైనా కొంటే అందులో లంకెలు బిందులు దొరికినా, బంగారం దొరికినా, ఏ ఖరీదైన వస్తువులు దొరికినా అవన్నీ కూడా ప్రభుత్వం వారికే చెందుదునుగాక అని ఉంటుంది. స్థలము పొలము మనదే అయినప్పటికీ అందులో ఏవైనా విలువైనటువంటివి కనుక దొరికితే ప్రభుత్వం వారికి చెందుతాయని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. ఏమండి, దాన్ని ఉపయోగించాడు ఇక్కడ విశ్వామిత్రుడు. రాజ్యములో ఏదున్నా అది రాజుకే చెందుదునుగాక, ఇంక అడగవలసిన పని లేదు, దాన్ని బంధించి తీసుకొచ్చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. అంతే. వెంటనే అక్కడ ఉన్నటువంటి భటులందరూ కూడా వెళ్ళి ఆ నందినిదేవును బంధించుకుంటూ కట్టుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. ఆ నందినిదేవును అడిగింది వశిష్ఠ మహర్షికి, మహర్షి ఏమి తప్పు చేశాను? ఎంతవరకు మీకు ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చానే, మీరు ఏది కోరితే అంత అనుగ్రహించుకుంటూ వచ్చానే, ఈ విశ్వామిత్రుడు నన్ను బంధించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నన్ను రక్షించడం లేదు అని అడిగింది. అమ్మా, అతను రాజు, అతనికి గొప్ప దివ్యశక్తి బలం ఉంది కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నాను, అందుకని ఊరుకున్నానమ్మా అని చెప్పంటే, మీ అనుమతి లేకుండా తీసుకుని వెళ్తున్నాడా అంటే, నా అనుమతి లేదమ్మా, నిన్నెలా వదులుకుంటాను నేను? నా అనుమతి లేదు, అతను బలవంతుడు రాజు కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే, అయితే నన్ను నేను రక్షించుకోమంటారా అని అడిగింది. రక్షించుకో, శుభం అని చెప్పి అన్నాడు. అంతే. వెంటనే తన అవయముల ద్వారా కొన్ని లక్షల మంది ప్లవలుని, భటులని, సైన్యాన్ని సృష్టించేసింది. ఆ భటులందరూ కూడా వెళ్ళి ఈ విశ్వామిత్రుడు తాలూకు అక్షౌహిణుల సైన్యాన్ని సర్వనాశనం చేశారండి. అంతే. విశ్వామిత్రుడు 9 కొడుకులు కూడా చచ్చారు. విశ్వామిత్రుడు కూడా యుద్ధం చేయలేకపోయాడు. అంతే. ఆ నందినిదేవుని తాలూకా సైన్యముతో ఒంటరిగా విశ్వామిత్రుడు ఒక్కడే మిగిలిపోయాడు. అంతే. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు, భయభ్రాంతులకు గురైపోయాడు. అక్కడి నుంచి వెంటనే మహా కోపముతో వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంకా అతనికి చాలామంది కొడుకులు ఉంటే ఒక కొడుకుని తీసుకొచ్చి రాజ్యానికి పట్టాభిషేకం చేసేసి తపస్సుకి వెళ్ళిపోయాడు అన్నమాట. కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకో విశ్వామిత్ర అని చెప్పి అడిగితే, కౌశిక, మీకు విశ్వామిత్ర అంటే అర్థమవుతుందని చెబుతున్నాను, ఏమి కావాలో కోరుకోని చెప్పంటే, నాకు గొప్ప అస్త్రాలు శస్త్రాలు కావాలి, అవన్నీ కూడా వెళ్ళి నాకు బ్రహ్మాస్త్రం కావాలి, హైంద్రవాస్త్రం కావాలి, వాయువ్యాస్త్రం కావాలి, నాగాస్త్రం కావాలి, అవన్నీ సమస్త అస్త్రాలు కూడా నాకు కావాలని చెప్పి అన్నాడు. తదాస్తు, అన్ని అస్త్రాలు నీకు ఇచ్చానని చెప్పి శివుడు అంతర్ధానం అయిపోయాడు. అవన్నీ పట్టుకుని మరలా వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక ఆగ్నేయాస్త్రాన్ని సంధించి ఆ ఆశ్రమం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేసాడు అన్నమాట. అంతే. ఋషులందరూ కూడా పరుగు పుచ్చుకున్నారు. అమ్మో, మరలా విశ్వామిత్రుడు వచ్చాడు, మరలా యుద్ధం అవుతుందని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వశిష్ఠుడు ఋషులందరినీ ఆగమని చెప్పాడు. ఆగండి, భయపడకండి, నేనున్నాను, మిమ్మల్ని రక్షిస్తాను, ఆగండి అని చెప్పి వాళ్ళందరినీ ఆపాడు. చాలామంది భయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయారు. అప్పుడు విశ్వామిత్రుడికి చెప్పాడు, ఛీ, ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించేవయ్యా, ఇంతవరకు కూడా ఎంతో కష్టపడి ఋషులందరూ కూడా ఈ ఆశ్రమాల నిర్మాణం చేసుకుని దీన్ని ఎంతో సస్యశ్యామలముగా అభివృద్ధి చేస్తే నువ్వు అస్త్రాలు సంపాదించి ఆ ఆశ్రమంతో సర్వనాశనము చేస్తావా అని చెప్పి అన్నాడు. విశ్వామిత్రుడు కోపం తట్టుకోలేక భయంకరమైనటువంటి అస్త్రాల్ని వశిష్ఠుడి మీదకు వదిలాడండి. అంతే. వశిష్ఠుడు ఏమీ చేయలేదు. తన దగ్గర బ్రహ్మదండం ఉంటుంది కదా, ఆ బ్రహ్మదండాన్ని ఇలా పట్టుకున్నాడండి. అంతే. సమస్త అస్త్రాలు కూడా వచ్చి బ్రహ్మదండంలోనే కలిసిపోతున్నాయి. అంతే. ఎన్ని అస్త్రాలు వదిలిపెట్టినా అన్ని అస్త్రాలు కూడా వశిష్ఠుడి యొక్క బ్రహ్మదండములో కలిసిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. ఏమిటి, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అస్త్రాలని కూడా బ్రహ్మదండములో కలిసిపోతున్నాయి ఏమిటని చెప్పి చూశాడు. అనేక అస్త్రాలు వేశాడు, ఏమీ ప్రయోజనం లేకపోతే చివరికి బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టేశాడు. అంతే.
ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే దేవతలు కూడా భయపడిపోయారు, ఏమి జరిగిపోతుందో అని చెప్పి. ఆనందముగా నవ్వుతూ వదిలిపెట్టే పర్వాలేదని చెప్పి వశిష్ఠుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆవలేలుగా తన బ్రహ్మదండంలోనికి స్వీకరించాడు. అదే వశిష్ఠుడి యొక్క గొప్పతనము. గట్టిగా వశిష్ఠుడికి ఒకసారి కరతాళధ్వనులు చేయండి. వెంటనే ఆశ్చర్యపోయి, ఛీ, ఎందుకు నా యొక్క రాజసము, ఎందుకు ఈ పౌరుషము, ఎందుకు ఈ అస్త్రాలు, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. ఒక బ్రహ్మర్షి ముందు, ఆ తపోబలము ముందు, ఆ జ్ఞాన బలము ముందు ఇవేవి కూడా ఎందుకు పనికిరావని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇంకా నేను కూడా ఈ వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిని అవ్వాలి అని సంకల్పించుకున్నాడు విశ్వామిత్రుడు. అది అక్కడ సంకల్పించాడండి, నేను బ్రహ్మర్షి అవ్వాలని చెప్పి. అందుకనే మనకి పెద్దలు ఏమంటారు, కష్టాలు కూడా సుఖాలకే అని చెప్పి అన్నారు. అతనికి అంత పెద్ద కష్టం రావడం వల్లే భవిష్యత్తులో అతను ఏమయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. ఎలాగయ్యాడు ఆ కథని మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈరోజు. ఆ తర్వాత అతను కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. భార్యను తీసుకుని వెళ్ళాడు, కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. అలా చేసిన తర్వాత 1000 సంవత్సరాల తపస్సు చేశాడు. అలా భార్యతో ఉండి తపస్సు చేయడం వల్ల ఈ మధ్యలో అతనికి 4 బిడ్డలు కూడా, సంతానం కూడా కలిగింది. 1000 సంవత్సరముల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, చాలా చక్కని తపస్సు చేసేవు కాబట్టి ఇంతవరకు నువ్వు రాజుగా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు రాజర్షివి అయ్యావు అన్నాడు. అదేమిటి మహాత్మా, ఇంత కష్టపడి తపస్సు చేస్తే కేవలము రాజర్షిని అయ్యేనా, నేను బ్రహ్మర్షిని అవ్వాలని కదా తపస్సు చేస్తున్నానన్నాడు. దానికి ఇంకా నీలో చాలా దుర్గుణాలు ఉన్నాయి, అవన్నీ కూడా పోగొట్టుకోవాలి, నువ్వు ఇంకా చాలా కఠోరమైనటువంటి సాధన చేయాలని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయాడు. ఇంకా కఠోరమైనటువంటి తపస్సును ప్రారంభించాడు. విశ్వామిత్రుడు ఎలాగైనా సరే నేను బ్రహ్మర్షి అవ్వాలి, ఆ వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడిని అవ్వాలి అని కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసుకుంటూ వచ్చాడు. అలా తపస్సు చేస్తూ చేస్తూ రాగా రామచంద్ర, ఇది ఎవరెవరికి చెబుతున్నాడు, శతానందుల వారు రామచంద్రమూర్తికి చెబుతున్నారు. రామచంద్ర, మీ వంశానికి చెందినటువంటి వాడే త్రిశంకు అన్నటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఈ త్రిశంకుడికి ఒక కోరిక పుట్టింది. ఏమిటదంటే సశరీరముతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక పుట్టింది. అతను వచ్చాడు, వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షి, నేను సశరీరముతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అది సాధ్యము కాదయ్యా, సశరీరంతో వెళ్ళకూడదు, నువ్వు ఇంకా అనేక యజ్ఞాలన్నీ కూడా పూర్తి చెయ్యు, కొన్నాళ్ళ తర్వాత తపస్సు చేసుకో, దేహాన్ని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు వెళ్తావు అని చెప్పంటే, లేదు లేదు నేను సశరీరముతోనే వెళ్ళాలని చెప్పి అన్నాడు. అది నా వల్ల సాధ్యము కాదని చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి వశిష్ఠుడు కుమారుల దగ్గరికి వెళ్ళాడు. తండ్రి వద్దంటే కుమారుల దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు కదా. కుమారుల దగ్గరికి వెళ్ళి కుమారుల్ని బాగా పొగిడి వాళ్ళ దగ్గర వాళ్ళతో యజ్ఞం చేయించుకోవాలనుకున్నాడు త్రిశంకుడు, సశరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి. ఆ కుమారులకి విపరీతమైన కోపం వచ్చింది. మా తండ్రి కొడుకుల మధ్య కలహం పెట్టాలనుకుంటావా, నువ్వు చండాలుడు అయిపోదుగా అని చెప్పి శపించారు. వెంటనే కురూపి అయిపోయాడు. వికృత రూపం వచ్చేసింది త్రిశంకువుకి. ఆ వికృత రూపంతో ఆలోచన చేశాడు. రాజ్యానికి వస్తే అందరూ భయపడిపోయారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి, శత్రువే మనకి మిత్రువు కదా, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మరి కొంచెం లేనిపోయినవన్నీ కల్పించి చెప్పాడు. నేను త్రిశంకుని మహర్షి అని చెప్పి, నువ్వేమిటో ఎలాగైపోయావని చెప్పంటే, మహాత్మా ఏమి చేస్తాము, ఒక యజ్ఞం చేయమని చెప్పి ఆ వశిష్ఠుడికి అడిగాను. వశిష్ఠుడు సశరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి వీలు పడదు, అటువంటి యజ్ఞాలేవి కూడా నేను చేపించనని చెప్పాడు. అందుకని నువ్వైతే నాకు తప్పకుండా సశరీరంతో స్వర్గానికి పంపిస్తావని నిన్ను ఆశ్రయించి నీ దగ్గరికి వచ్చానని చెప్పి బాగా రెచ్చగొట్టాడు. ఎవరిని? విశ్వామిత్రుని. విశ్వామిత్రుడు వెంటనే రెచ్చిపోయాడు. ఆ వశిష్ఠుడు అవ్వదన్నాడా, అయితే నేను చేసి చూపిస్తాను, నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపిస్తానని చెప్పి అన్నాడు. అంతే. ఈయన అనుకున్నాడు, నాకు కావాల్సింది కూడా అదే మహాత్మ అనుకున్నాడు. అంతే. వెంటనే అతను ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. అందరిని కూడా ఆహ్వానించాడు. తన తపశక్తి అంతా కూడా దారపోసేసి త్రిశంకుని సశరీరంతో స్వర్గానికి పంపించాడనమాట. స్వర్గానికి నేరుగా రివ్వు నిలిపాడనమాట త్రిశంకువు. అక్కడి నుంచి చూశాడు దేవేంద్రుడు, ఎవడరా వీడి పైకి వచ్చాడని చెప్పి, పో కిందకు పో అని చెప్పి ఆ ఇంద్రుడు కిందకి గెంటేశాడు. గురుద్రోహి, నువ్వు గురుద్రోహివి, గురువు చెప్పినటువంటి మాట వినలేదు కాబట్టి నువ్వు సశరీరంతో స్వర్గానికి రావడానికి వీల్లేదు, పో కిందకని చెప్పి కిందకి గెంటేశాడు. ఆ త్రిశంకు అక్కడి నుంచి రివుని కింద పడిపోయాడు, తల క్రిందులుగా పడిపోయాడమాట. అలా పడిపోతూ మహర్షి, విశ్వామిత్ర మహర్షి కాపాడు, నన్ను దేవేంద్రుడి కిందకు పడేసాడని చెప్పి అన్నాడు. విశ్వామిత్రుడు ఎంత తపశక్తి అంటే అక్కడ అన్నాడండి. అంతే, అక్కడ ఆగిపోయాడండి. ఇప్పుడు కింద పడలేదు, పైకి వెళ్ళలేదు, దాన్నే త్రిశంకు స్వర్గం అని చెప్పి అంటాం. అక్కడ అలా ఉండిపోయాడండి. అలా ఉండిపోతే విశ్వామిత్రుడు తన తపశక్తితో
ఏమిటి దేవేంద్రుడు స్వర్గానికి రానివ్వడా, నేను వేరొక స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పి వేరొక స్వర్గాన్ని సృష్టించేసాడండి. సప్తరుషులు సృష్టించేసాడండి, నవగ్రహాలను సృష్టించేసాడండి, మొత్తం నక్షత్రాలను సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వేరొక ఇంద్రుని కూడా పెట్టేస్తానని సృష్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవేంద్రాదులందరూ కూడా పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు వచ్చాడు, మహర్షి ఆపవయ్య, ఇలా చేయకూడదు, ఈ ఉపేంద్రుడు ఈ కల్పాంతము వరకు కూడా ఇతడే ఉంటాడు ఇంద్రుడిగా, వేరొక ఇంద్రుడిని సృష్టించకూడదని చెప్పి అన్నాడు. అప్పుడు అన్నాడు, మరి నా తపశక్తి వ్యర్థమైపోతుంది, నేను కష్టపడి ఇదంతా కూడా చేశాను కాబట్టి ఈ స్వర్గం ఇలాగ ఉండవలసిందే అని చెప్పి అన్నాడు. అప్పుడు వాళ్ళు రాజీ చేసుకున్నారు, శాశ్వతముగా ఇంద్రుడు అతనే ఉంటాడు. ఇతను ఈ త్రిశంకువు ఆ ఇంద్రుడు తాలూకా కను సన్నల్లో పరిపాలన చేస్తాడు. అంటే ఇతను కూడా ఇప్పుడు ఇంద్రుడే, నీ కోరిక మేరకు ఇతను కూడా ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు, కానీ శాశ్వతముగా ఉన్నటువంటి వాడు దేవేంద్రుడే. దేవేంద్రుడి వల్లే మొత్తం కూడా నడుస్తుంది, ఇతను కూడా ఇక్కడ ఉంటాడు అని చెప్పి అనుగ్రహించారు. అంతా అయిన తర్వాత ఆలోచన చేశాడు. తీరా చూసేసరికి విశ్వామిత్రుడి అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోయింది మాట. తపశ్శక్తి అంతా కూడా త్రిశంకువును స్వర్గానికి పంపించడానికి ఖర్చు పెట్టేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఓరు త్రిశంకువు, నీ స్వర్గం పాడుగాను, నీ స్వర్గం మాటకేమి కానీ నేను నరకానికి పోయినట్టుగా వచ్చిందిరా నా పరిస్థితి, నా తపస్సు అంతా కూడా పోయిందిరా అని ఎంతో బాధపడ్డాడు. ఇది మాట. మనందరం కూడా ఎంతో కష్టపడి ఇక్కడ గొప్ప గొప్ప తపస్సులని కూడా చేస్తాం, గొప్ప గొప్ప భజనలు, గొప్ప గొప్ప పూజలు, గొప్ప గొప్ప సేవలు చేస్తాం. ఇంటికి వెళ్తాం, మన అమ్మ ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని గట్టిగా అరుస్తాం, అంతే, గోవింద. ఇది ఈ చేసిందంతా రావాలంటే అసలు అమ్మ అడగకుండానే మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా కూర్చొని, అమ్మ భోంచేసావా అని ప్రేమగా అడిగి, ఊరికే అమ్మ అక్కడ దీంట్లో కార్యక్రమం పెట్టారు, భాగవత రామాయణ సప్తాహం అవుతూ ఉంటే అలా వెళ్ళొచ్చానమ్మా, చాలా బాగా జరిగింది కార్యక్రమం అని నువ్వు కనుక చెబితే నువ్వు నిజముగా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతావు. ఏమిటి, నువ్వు చేసినటువంటి సకల పూజలకి నీకు అనుగ్రహం రావాలంటే నీ తల్లి నిన్ను ప్రేమారా ఆశీర్వదించాలి. నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అన్నావు అనుకో, గోవింద అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఊరికే సమయం లేదు, ఒకటి చెప్పాను ఉదాహరణ, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.